హలో ఫుడీస్, స్వీట్ లవర్స్ కోసం టుడే స్పెషల్ సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. చూడండి, నేను ప్రిపేర్ చేసే గులాబ్ జామున్ ఇలానే మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ఆల్ వీడియో చెప్తాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. ఫస్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని 6 కప్పులు అయితే షుగర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3 కప్పుల పిండికి కొలతండి నేను చెప్పేది. ఒకవేళ మీరు 2 కప్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి 4 కప్స్ షుగర్ పడుతుంది, అలానే 3.5 కప్ వాటర్ పడుతుంది. ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే షుగర్ సిరప్ అనేది థిక్గా వచ్చేస్తుంది. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోకూడదు, ఒక 1/2 కప్ అయితే తక్కువ తీసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది బాగా మరిగించాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ షుగర్ కరిగిన తర్వాత జస్ట్ ఒక్క పొంగొస్తే సరిపోతుంది. సో మనం ఈ షుగర్ కరిగేంత వరకు అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే నేను తీసుకుంటున్నాను. యాలకుల పొడి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ మనకి తీగ పాకం అస్సలు రాకూడదు, అలానే పలుచగా కూడా ఉండకూడదు. జస్ట్ ఇలా టచ్ చేసామంటే జస్ట్ జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఆ విధంగా వచ్చేంత వరకు అయితే మనం చూసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీనిపైన అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పిండి కలుపుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికోసం నేను 3 కప్పులు గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 కప్పుల పిండికి 1 స్పూన్ అటు ఇటుగా 1.5 కప్పు పాలైనా లేదా నీళ్ళైనా పడతాయి. చూసుకొని కలుపుకోవాలి. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో పాలు నీళ్ళు 2 మిక్స్ చేసి అయితే తీసుకున్నాను. మీరు ఏది తీసుకున్నా సరే కాచి చల్లార్చినవి అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాటర్ తీసుకున్నారనుకో, కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఉంటాయి కదా, ఆ టైంలో అయితే తీసుకొని పిండి అయితే కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిండి కలిపేటప్పుడు మునివేళ్లతో మాత్రమే కలపాలి. చపాతీ పిండి కలిపేటట్టు అస్సలు కలపకూడదు. కొంచెం హార్డ్గా కలుపుతాం కదా చపాతీ పిండి అనేది, అలా అయితే అస్సలు కలపకూడదు. మనం పిండి కలిపిన తర్వాత కూడా పిండి ముద్దను గట్టిగా అయితే కలపకూడదు, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తడి క్లాత్ని అయితే దీనిపైన వేసుకోవాలి, పిండి అనేది ఆరిపోకుండా. ఈ విధంగా తడి క్లాత్ కప్పేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ క్లాత్ అయితే కొంచెం పక్కకు తీసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లైట్గా ఉండల కింద చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ కింద చేసేటప్పుడు బాల్స్ పైన క్రాక్స్ లాంటివి రాకూడదు. ఒకవేళ అలా వచ్చాయి అంటే మీరు పిండి గట్టిగా కలుపుకున్నట్టు అనమాట. ఆ టైంలో ఏం చేస్తారంటే కొంచెం పాలు యాడ్ చేసుకొని పిండిని ఒక 5 మినిట్స్ మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఈ బాల్స్ అనేది సాఫ్ట్గా రావాలన్నమాట, అప్పుడే ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే తక్కువ హీట్ ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలన్నమాట. అంటే ఈ బాల్ వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ డౌన్ ఫ్రై అయ్యి అప్పుడు పైకి తేలాలన్నమాట. ఈ విధంగా అయితే హీట్ అయి ఉండాలి. ఈ విధంగా గులాబ్ జామున్ పైకి తేలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది అటు ఇటు ఈ విధంగా కలుపుతూ ఉంటే అయితే సరిపోతుంది. మొత్తం అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ గులాబ్ జామున్స్ ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా కవర్ అయ్యేలా అయితే అసలు వేయకూడదు. ఎందుకంటే మనం గులాబ్ జామున్ వేస్తాం కదా, సో కిందికి వెళ్ళి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యి పైకి తేలేటప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి వాటికి. సో కొంచెం ఫ్రీగా ఫ్రై అయితేనే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ ఈ విధంగానే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ సిరప్లోనే వేయాలన్నమాట.
ఈ గులాబ్ జామున్ అనేవి వేడిగా ఉండాలి, అలానే షుగర్ సిరప్ అనేది కొంచెం లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ చల్లారిపోయినట్లయితే కొంచెం వేడి చేసుకోండి, సరిపోతుంది. మిగిలిన గులాబ్ జామున్స్ను కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లో అయితే వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన యమ్మీ గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారు కదా, వీటిని 2 to 4 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ పక్కన పెట్టేసి తర్వాత చూపిస్తున్నాను మీకు. నేను చెప్పినట్లుగా ఈ విధంగా అయితే మీరు ట్రై చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లోనే మీరు గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా ఏమైనా చిన్ని ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత యమ్మీ జ్యూసీగా ఉందో. చూడండి, పాకం కూడా లోపల వరకు అయితే పీల్చుకుంది. మీరు అనొచ్చు, ఒక 200-300 పెడితే జస్ట్ అలా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ వన్ థింగ్, మన చేత్తో మనం చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్కి మనీ పెట్టి కొని తెచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందా లేదా మీరే చెప్పండి. ఉంటుంది కదా. సో మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. అలానే నా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లాస్ట్ వన్ థింగ్, ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.